మార్చ్ 2. పూర్ణ హృదయముతో పోరాడుము. నీ అలసిన ఆత్మకు ఈ వాగ్దానాన్ని ధరింపచేసుకో. దేవుని ప్రజల కొరకు ఒక విశ్రాంతి స్థలము పరలోకంలో సిద్ధపరచబడి ఉంది. నీవు గాలిని కొట్టడం లేదు. పరలోకాన్ని మరియు అక్షయమైన కిరీటాన్ని పొందుకోవడానికే ఈ పోరాటం చేస్తున్నావు. అంతర్గత సంఘర్షణ చూసి నిరాశ చెందకు. శత్రువు బలం చూసో లేదా నీలోని బలహీనతలు మరియు పాపంతో నిత్యం జరుగుతున్న పోరాటం చూసో నీవు బహుశా నిరుత్సాహపడి ఉండవచ్చు. కానీ ధైర్యంగా ఉండు. దేవుని కృపను నమ్ముకుంటూ పాపంతో పోరాడే క్రైస్తవునికి బలమైన ఆదరణ కలదు. యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను అని గిద్యోను నిరాశతో మొర్రపెట్టాడు. న్యాయాధిపతులు 6:13. మనము కూడా శ్రమల్లో ఉన్నప్పుడు అతనిలాగే కలవరపడతాము. నేను మంచి చేయాలనుకున్నా నన్ను వెనక్కి లాగి పాపం వైపు ప్రేరేపించే ఈ సంఘర్షణ నాలో ఎందుకు ఉంది అని మన హృదయాలు ప్రశ్నిస్తుంటాయి. నీవు విజేతవు కావడానికి ముందు యోధుడివి. మనం మన ఫిర్యాదులు ఆపి వినగలిగితే దేవుడు ఇచ్చే జవాబు చాలా సరళంగా ఉంటుంది. ఎందుకంటే నీవు ఒక విజేతవు మాత్రమే కాదు, ఒక పోరాట యోధుడివి. క్రైస్తవ జీవితం అంటే శత్రువులపై వెంటనే విజయం సాధించడం అని మనం పొరబడతాము. కానీ నిజానికి ఇది శత్రువుతో యుద్ధం చేయడానికి రణరంగంలోకి ప్రవేశించడం. నీ పాపానికి విరోధంగా పోరాటం ప్రారంభించడమే కృప యొక్క ప్రారంభ స్థితి. అది ముగింపు కాదు. నిన్ను ఒంటరిగా వదిలేయడానికి బదులు దేవుడే స్వయంగా నీకు విరోధిగా కనబడి నిన్ను సిద్ధపరుస్తాడు. యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు తెల్లవారే వరకు ఆయన అతనితో పోరాడలేదా? పోరాటమే నీలోని జీవానికి గుర్తు. నీవు ఒక యోధుడివి అనే సత్యం నీకు ఆదరణనివ్వాలి. నీలో ఈ పోరాటం జరుగుతుందంటే నీలో 2 విరుద్ధమైన స్వభావాలు ఉన్నాయని అర్థం. ఒకటి భూ సంబంధమైనది, నీ ప్రాచీన పాప స్వభావం. 2 పరలోక సంబంధమైనది, క్రీస్తు ద్వారా నీకు కలిగిన నవీన స్వభావం. నీ పాడైన ప్రాచీన స్వభావం వయసులో పెద్దదైనప్పటికీ పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆదికాండము 25:23లో వ్రాయబడిన దేవుని మాట ప్రకారం నీలోని నూతన స్వభావమే విజయం సాధిస్తుంది. విశ్రాంతి స్థలం భద్రంగా ఉంది. ఈ భూమి మీద మనం ఒక శోధనను జయించిన యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ మనం గెలిచేది మళ్ళీ పోరాడడానికే. కానీ నీ అలసిన ఆత్మకు ఈ నిరీక్షణ ఉండాలి. దేవుని ప్రజల కొరకు ఒక విశ్రాంతి స్థలము భద్రపరచబడి ఉన్నది. మరణము సంభవించినప్పుడు దేవుడు ఆఖరి దెబ్బను కొట్టి నీ శత్రువును శాశ్వతంగా అంతం చేస్తాడు. అప్పటి వరకు కిరీటం కొరకు నీ పోరాటాన్ని ఆపకు. నేటి ఆలోచన: నాలోని సంఘర్షణ నేను దేవుని పక్షాన ఉన్నాననడానికి గుర్తు. ఈరోజు నా బలహీనతలపై విజయం సాధించడానికి దేవుని కృపను వేడుకుంటాను.